తెలంగాణ బీజేపీలో ఈటెల రాజేందర్ సైలెంట్ అయ్యారా? సైలెంట్ చేశారా? ఈటెల నిశ్శబ్దం వెనుక ఈక్వేషన్స్ ఏంటి? అధిష్టానం ఆయనకు భవిష్యత్పై ఎలాంటి ఇండికేషన్స్ ఇచ్చింది? ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఈటెలకు కాషాయ పార్టీ ఎంపీగా మరోసారి అవకాశం ఇచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న మాజీ మంత్రి గెలిచారు. ఓకే, మరి కాషాయ పార్టీని నమ్ముకున్న ఉద్యమ నేత భవిష్యత్ ఎలా ఉండబోతోంది? ఇంతకీ ఈటెలకు అధ్యక్ష పీఠం దక్కుతుందా? అసలు ఆయన ఎందుకు సడన్ గా సైలెంట్ అయ్యారు? రాష్ట్ర బీజేపీలో మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కీలక నేతగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి మల్కజ్గిరి ఎంపీగా గెలుపొందారు. ఆ తెలంగాణ ఉద్యమ నేత బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకుంటుంది. జిల్లాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకుని రేపు మాపో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేయడానికి కసరత్తు చేస్తోంది. సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో పార్టీలు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కోసం నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. స్టేట్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం కీలక నేతలు పోటీ పడుతుండడం, కొత్త పాత నేతల మధ్య పంచాయతీలతో పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయనేది ఉత్కంఠ రేపుతోంది. ఇటీవలి దాకా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ పేరు బలంగా వినిపించింది. అయితే ఉన్న ఫలంగా కొంతమంది పేర్లు తెరమీదికి రావడంతో కాషాయ పార్టీలో ఏం జరుగుతుందో, కొత్త అధ్యక్షుడు ఎవరు అన్న దానిపై క్యాడర్లో తీవ్ర కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. పదవుల పంచాయతీలతో సీనియర్ నేతల మధ్య విభేదాలు స్పష్టమవుతున్నాయి. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ఈటెల రాజేందర్ పార్టీలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలు చాలా దూకుడుగా ముందుకు వెళ్లే ఈటెల రాజేందర్ ఎందుకో కానీ చాలా సైలెంట్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉంటే హస్తినాలు, లేదంటే మల్కజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎక్కడో ఓ చోట పర్యటనలు చేస్తున్నారు. ఆయన మౌనం వెనుక కారణాలేంటి, దానికి కారణం ఎవరు అన్న చర్చ సొంత పార్టీతో పాటు పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈటెల రాజేందర్కి అప్పగిస్తారనే ప్రచారం గత ఏడాది నుంచి జోరుగా సాగింది. 2 సార్లు పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని పార్టీ నిబంధనలున్నాయి. అయితే ఈటెల రాజేందర్ కమలం గుర్తు మీద 3 సార్లు 4 చోట్ల పోటీ చేసిన నేపథ్యంలో ఆయనకు క్రియాశీలక సభ్యత్వం నిబంధన వర్తించదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు పార్టీ రాష్ట్ర సారథికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదని ఈటెల వర్గం అంటుంది. అందుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈటెల రాజేందర్ ఖచ్చితంగా పార్టీ అధ్యక్ష రేసులో ఉంటారని బయటికి గట్టిగానే చెప్తున్నప్పటికీ ఇన్సైడ్ ఏం జరుగుతుంది, ఈటెల సైలెంట్ అవ్వడానికి కారణం ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. కొత్త అధ్యక్షుడి విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు 2 వర్గాలుగా విడిపోయి రాజకీయం చేస్తున్నారంట. కిషన్ రెడ్డి వర్గం ఈటెలకు మద్దతిస్తున్నట్టు, బండి సంజయ్ వర్గం ఈటెలను వ్యతిరేకిస్తున్నట్టు పార్టీలో వాదనలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈటెలకు అధ్యక్ష పదవి దక్కదని బండి వర్గం నేతలు ప్రచారం చేస్తున్నారు. బండి వర్గం ఎట్టి పరిస్థితుల్లో ఈటెలకు అధ్యక్ష పదవి దక్కకూడదని తీవ్రంగా ప్రయత్నిస్తుందట. అయితే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈటెలకు ఇవ్వనున్న నేపథ్యంలో ఆయన సైలెంట్ గా ఉంటున్నట్లు పలువురు నేతలు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం తెలంగాణ నేతల మధ్య ఏకాభిప్రాయం సాధించాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష పదవిని ఎప్పటికప్పుడు పెండింగ్ లో పెడుతుంది. ఈ దశలో వివాదాలకు తావు లేకుండా ఈటెల రాజేందర్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నట్లు పార్టీ కీలక నేతలంటున్నారు. అధిష్టానం ఇండికేషన్స్ మేరకే ఈటెల వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రేసులో కొత్త పాత నేతల మధ్య పంచాయతీలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కొత్త సారథి ఎవరు, ఎవరిని ఆ పదవి వరిస్తుంది, అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది పార్టీ శ్రేణుల్లో ఆసక్తిగా మారింది. For more videos like this, subscribe Big TV channel.